Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello, this is yours Rajkumar. Welcome to Ropes Organization. Already మనము బయాలజీ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసామండి ఫ్రీ ఫైనల్. దీంట్లో హాఫ్ మార్క్ 1 మార్క్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు 2 మార్క్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఒకసారి మీరు 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే హాఫ్ మార్క్ 1 మార్క్ డిస్కస్ చేసామండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎప్పుడు సెక్షన్ 3లో ఉంటాయి. 8 క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్, టోటల్ 16 మార్క్స్ అండి. దీంట్లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 4 to 6 సెంటెన్సెస్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నాడు. అంటే ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. అప్పుడే మనకి మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఈ క్వశ్చన్ చూసినట్టయితే వై డూ వీ ఫీల్ పెయిన్ ఇన్ మజిల్స్ ఆఫ్టర్ అండర్గోయింగ్ స్ట్రీనస్ ఎక్సర్సైజ్? అంటే మనము ఎప్పుడైతే ఎక్కువ తీవ్రంగా ఎక్సర్సైజ్ చేస్తామో ఆటోమేటిక్గా మజిల్స్ అనేటువంటివి నొప్పికి గురవుతాయి. కండరాలు అనేటువంటివి ఎందుకు నొప్పికి గురవుతాయి అని క్వశ్చన్ అడిగాడు. అది మనం ఆన్సర్స్ ఎలా రాయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వైల్ వీఆర్ రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ఆక్సిజన్ లెవెల్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ యువర్ బాడీ. అంటే మనం పరిగెడుతూ ఉండేటప్పుడు మ్యాక్సిమం ఆక్సిజన్ ఏమవుతుంది మన బాడీలో ఆటోమేటిక్గా తగ్గుతుందండి. The oxygen is decreased, and here what will happen, and instead of the aerobic respiration, the anaerobic respiration takes place. ఏం రెస్పిరేషన్ జరుగుతుంది? anaerobic రెస్పిరేషన్ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ అంటారు. అనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఏంటి అంటే, ఇక్కడ ఆక్సిజన్ అనేది లేకుండా మనకి రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్ని అవాయు సహిత శ్వాసక్రియ అని అంటాము. దీన్ని అనరోబిక్ రెస్పిరేషన్ అనేసి ఇంగ్లీష్లో అంటాము. ఆబ్సెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్, ద రెస్పిరేషన్ ఈజ్ టేకెన్ ప్లేస్ అంట. ఇక్కడ ఆక్సిజన్ లేకుండా అంటే ఆక్సిజన్ అనేది పర్సంటేజ్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకే, అండ్ ఆటోమేటికలీ what happened, and what are the glucose molecule present here, and the glucose molecules are breakdown of glucose molecule. Then which acid is formed? Lactic acid is formed. లాక్టిక్ యాసిడ్ ఈజ్ ఫార్మడ్. అంటే గ్లూకోజ్ అణువులు అనేటువంటివి ముక్కలుగా విడిపోయి మనకు ఏం ఫామ్ అవుతుందంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన కండరాల్లో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఇక్కడ ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మనకి కండరాల్లో నొప్పి అనేది మొదలవుతుంది. ఓకే, దీనికి ఆన్సర్ ఇదండి. Okay, and these are 21st question, and next one 22nd question. What questions will you ask to know more about ecological pyramid? Ecological pyramids గురించి నువ్వు ఏం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తావు, నువ్వైతే ఏం క్వశ్చన్స్ అడుగుతావు అని మనకి ఒక క్వశ్చన్ అడిగాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎకలాజికల్ పిరమిడ్ అన్నప్పుడు ఎకలాజికల్ పిరమిడ్కి క్వశ్చన్స్కి ప్రిపేర్ చేయనప్పుడు ఆన్సర్స్ మనం ఏం రాస్తాం మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎకలాజికల్ పిరమిడ్? ఓకే, ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్? అంటే ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి? ఎకలాజికల్ పిరమిడ్స్లో వచ్చేసి యాక్చువల్లీ ఎవరు ప్రపోజ్ చేశాడు ఫస్ట్? హూ ప్రపోజ్డ్? హూ ప్రపోజ్డ్ ఎకలాజికల్ పిరమిడ్ అండ్ is there any types and how many types అని కూడా రాయొచ్చు మనం. How many types of ecological pyramid? And these are all the answers, these are all the questions what they have been asked. అంటే వాళ్ళు ఏమైతే క్వశ్చన్స్ అడిగాడో దానికి ఆన్సర్స్ అండి ఇవి. ఇలా ఆన్సర్స్ మనము రాయాల్సి ఉంటుంది క్వశ్చన్స్ రూపంలో. ఎందుకంటే ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి, అంటే ఆవరణ పిరమిడ్లు అంటే ఏంటి, మీరు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అన్నప్పుడు మనము అంటే ఆవరణ పిరమిడ్లు అంటే ఏమి, వాటి యొక్క విధి ఏంటి, ఎవరు కనుగొన్నారు ఫస్ట్ ఎకలాజికల్ పిరమిడ్ని, ఏమైనా రకాలు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఈ ఆవరణ పిరమిడ్లు అనే దాన్ని మనము క్లియర్గా డిస్కస్ చేయొచ్చండి. అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ అండ్ వాట్ దే ఆస్క్డ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 24, హౌ కెన్ యూ డెమోన్స్ట్రేట్ ద ఫోటోట్రోపిజం ఇఫ్ ఏ గ్లాస్ జార్ సాయిల్ బీన్ సీడ్ ఆర్ గివెన్? అంటే గ్లాస్ జార్లో ఒక బీన్ సీడు తర్వాత సాయిల్ని పెట్టి మామూలుగా మనము ఈ ఫోటో అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది ఒక యాక్టివిటీ రూపంలో వాడు చేసి చూపిమన్నాడండి. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మనం ఏ విధంగా సమాధానం రాయాలి అంటే డెమోన్స్ట్రేట్ అని అడిగాడు కాబట్టి యాక్టివిటీ మెథడ్ కృత్య రూపంలో మనం సమాధానం రాయాల్సి వస్తుంది. అది ఏ విధంగా అని మనం చూసినట్టయితే actually how can they demonstrate phototropism if a glass jar soil bean seed are given? అంటే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెమోన్స్ట్రేటర్ మెథడ్ అడిగాడు కాబట్టి మనము దీని కృత్య రూపంలో సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. దీన్ని యాక్టివిటీ మెథడ్లో రాయాలి. యాక్టివిటీ మెథడ్లో మీరు రాసేటప్పుడు నార్మల్గా ఎయిమ్, రిక్వైర్మెంట్స్, ప్రొసీజర్, నెక్స్ట్ అబ్జర్వేషన్స్ అండ్ రిజల్ట్స్ అనేటువంటివి కంపల్సరీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఏంటి, పాయింట్స్ ఎయిమ్. నెక్స్ట్ వన్ ఏంటి, రిక్వైర్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రొసీజర్. నెక్స్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ వన్ ఏంటి, రిజల్ట్స్. ఈ విధమైనటువంటి పాయింట్స్ రాయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్ అంటే ఉద్దేశం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రూవ్ ద బీన్ సీడ్ గ్రో ఇన్ ద సాయిల్ ఇన్ బెల్ జార్.
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. అంటే మనము బీన్ సీడ్ అనేది సాయిల్లో మనం గ్లాస్ జార్లో పెంచినప్పుడు దాన్ని మనకి లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు సూర్యరశ్మికి ఏ విధంగా మనకి డెవలప్ అవుతుంది అనేది మనకి ఉద్దేశం అండి. దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గ్లాస్ జార్, ఒక జార్ లాగా ఉండేది తీసుకోండి. నెక్స్ట్ సాయిల్లో మనకి బీన్ సీడ్ వేసాము. బీన్ సీడ్ వేసి దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అంతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ జార్ ఒకటి కావాలి, అలాగే బీన్ సీడ్స్ కావాలి అండ్ సాయిల్ కావాలి. ఓకే, ఇవి మెటీరియల్స్ అన్నీ తీసుకున్న తర్వాత వీటికి కొంచెం మామూలుగా వాటర్ కానీ ఇలాంటివన్నీ మనకు అవసరం అవుతాయి. ఎప్పుడైతే మనము ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో సీడ్ తీసుకొని ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ సీడ్ జెర్మినేషన్ అనేది జరుగుతుంది. ద సీడ్ జెర్మినేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ and when this total setup experiment we expose it to the sunlight. Okay, and within few days just we can observe the germination will be obtained, and also after some days the plant lets will be formed. Okay, అంటే చిగురి మామూలుగా సీడ్లో నుంచి మొలక అనేది వచ్చి మొలక అనేది బాగా పెరిగిన తరువాత అభివృద్ధి చెందిన తర్వాత చిన్న ప్లాంట్లెట్స్ అంటే ఒక చిరు మొక్క అనేది ఫామ్ అవుతుంది. చిన్న లీవ్స్ కావచ్చు, స్టెమ్ కావచ్చు. ఓకే, ఇలా లీఫ్లెట్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకే, ఇది నార్మల్గా మనకి ప్రొసీజర్. ఓకే, రిక్వైర్మెంట్స్ అంటే మనకి ఏవేవైతే అవసరం అవుతాయో కావాల్సినటువంటి పరికరాలు వాటి గురించి రాసుకుంటాం. ఇంకా ప్రొసీజర్ అంటే మనకి ప్రయోగ విధానం ఏ విధంగా ఉండాలి అంటే మనం ఫస్ట్ గ్లాస్ జార్ తీసుకోవాలి, తర్వాత సాయిల్ తీసుకోవాలి, అందులో బీన్ సీడ్ నాటాలి, వాటర్ మనము జస్ట్ దానికి ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా దాన్ని సూర్యరశ్మికి మనము ఎక్స్పోజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా సీడ్ గ్రోయింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వేషన్, నువ్వేం అబ్జర్వ్ చేసావు? ఆఫ్టర్ సమ్ డేస్ వాట్ యూ హ్యావ్ బీన్ అబ్జర్వ్ అంటే యాక్చువల్లీ సీడ్ the germination will be formed. Okay, and then just you can observe and note down. Seed germination అయింది. జర్మినేషన్ అయిన తర్వాత ఆ పూర్తి ప్లాంట్ డెవలప్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేసి మనం టోటల్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా రిజల్ట్స్ అంటే నార్మల్గా మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది, ఎందుకు ఆ ప్లాంట్ అనేది పెరిగింది అంటే బికాస్ ఆఫ్ ఫోటోట్రోపిజం. ఇక్కడ ఫోటోట్రోపిజం అన్నాడండి, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోవాలి. దీన్నే మనము కాంతి అనువర్తనం అని కూడా అంటారు. ఫోటో అంటే లైట్. ఓకే, ఇక్కడ ఫోటోట్రోపిజం అంటే కాంతి అనువర్తనాలు అంటాడు. అంటే ప్లాంట్ గ్రోస్ టువర్డ్స్ సన్లైట్. మొక్క అనేది ఎప్పుడైతే సూర్యరశ్మి వైపుకి పెరుగుతుందో దాన్ని మనము కాంతి అనువర్తనం లేదా ఫోటోట్రోపిజం అని అంటామండి. ఓకే, కాబట్టి డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ద సన్లైట్ ఓన్లీ ద ప్లాంట్ విల్ బి గ్రో అని చెప్పచ్చు. ఇది 24th ఆన్సర్గా మనము చెప్పచ్చండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే అబ్జర్వ్ ద గివెన్ ఫ్లో చార్ట్ అండ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ ఫీమేల్ అండ్ మేల్ అని అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఫీమేల్ XX ఇచ్చాడు, మేల్ అనేది XY ఇచ్చాడు. అసలు ఇవేంటి? ఇవి క్రోమోజోమ్స్. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద క్రోమోజోమ్స్. మీరు అక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా మీరు వీటిని అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎందుకంటే సెక్స్ డిటర్మినేషన్ అనే టాపిక్లో మీకు హెరిడిటీ లెసన్లో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తామండి. XX XY ఫర్ ఎగ్జాంపుల్ XX XY అనేది X కలిసి మనకి XX ఫామ్ అవుతుంది, XY కలిసి XY ఫామ్ అవుతుంది. అండ్ XX క్రోమోజోమ్స్ ఇండికేట్స్ ఫీమేల్. ఏం ఇండికేట్ చేస్తాయి? ఫీమేల్ని ఇండికేట్ చేస్తాయి. XY క్రోమోజోమ్స్ ఇండికేట్స్ మేల్. ఇవి మేల్ని ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ, హౌ అని అన్నాడు. అంటే యాక్చువల్లీ దట్ ఈస్ ఆబ్వియస్లీ మేల్. ఎందుకు అంటారా? యాక్చువల్లీ మనకి XY అనేది మేల్ అండి. హౌ అన్నాడు. ఇప్పుడు XY అనేది మేల్ అయితే యాక్చువల్లీ మేల్ నుంచి వచ్చేది ఏంటి? స్పర్మ్. ఓకే, ఫీమేల్ నుంచి వచ్చేది ఏంటి? ఎగ్ సెల్ ఆర్ ఓవ్యూమ్.
ఇప్పుడు ఫీమేల్ నుంచి ఓవ్యూల్, మేల్ నుంచి స్పర్మ్ రెండు కలిసి మనకి ఫర్టిలైజేషన్ జరిగి బేబీ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ వై ఇలా ఉందండి. ఇది ఫీమేల్, ఇది మేల్. ఇప్పుడు గర్ల్స్లోని ఒక ఎక్స్, బాయ్స్లోని ఒక ఎక్స్ మనకి కలిశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ది గర్ల్స్, ఎక్స్ క్రోమోజ్ ఇన్ బాయ్స్ వెన్ కంబైన్స్ టుగెదర్ టు ఫార్మ్ ఎక్స్ఎక్స్. ఎక్స్ఎక్స్ అంటే ఏంటి? ఏ బోర్న్ బేబీ ఈజ్ ఏ గర్ల్. పుట్టే పిల్లవాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మాయిగా ఉంటారు, ఎందుకంటే ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ కలిసింది కాబట్టి. అండ్ వెన్ ద ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ద ఫీమేల్ దెన్ కంబైన్డ్ విత్ వై క్రోమోజోమ్ ఇన్ మేల్, అంటే ఎక్స్ వై కలిసినప్పుడు ద బోర్న్ బేబీ ఈజ్ ఏ బాయ్, ఆ అబ్బాయి పుడతారు. కాబట్టి ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ దట్ ఈస్ అ 25th. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ వన్ మీరు చూసినట్టయితే 26th అండి. స్టడీ గివెన్ ద టేబుల్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఎంజైమ్స్ సెక్రెటరీ ఇంటూ డైజెస్టివ్ జ్యూస్ యాక్ట్స్ ఆన్ ప్రోడక్ట్స్ అని అడిగాడండి. టయలిన్, ఇది సాలవరీ అమైలేజ్ అంటాం దీన్ని. నెక్స్ట్ సాలవరీ గ్లాండ్స్ సెక్రెటరీ ఇంటూ బక్కల్ క్యావిటీ, డైజెస్టివ్ జ్యూస్ సెలైవా, యాక్ట్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్, ప్రోడక్ట్స్ మాల్టోస్. పెప్సిన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్, స్టమక్, డైజెస్టివ్ జ్యూస్ అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్, యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్, అవి పెప్టోన్స్. బైల్ లివర్, డియోడినం, బైల్ జ్యూస్, ఫ్యాట్స్, ఎమల్సిఫికేషన్, బ్రేకింగ్ ద లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్ అన్నాడు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ వేర్ డస్ ద డైజెషన్ ప్రోటీన్స్ స్టార్ట్స్ ఇన్ అవర్ బాడీ అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆన్సర్ ఏది ఉంటుంది? ఇక్కడ ఆన్సర్ ఏది ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుందండి? మనకి స్టమక్ అనేది ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, డైజెషన్ అనేది అంటే డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ డైజెషన్ అనేది మన బాడీలో ఎక్కడ జరుగుతుందంటే ఆబ్వియస్లీ స్టమక్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లివర్ ఇన్ హ్యూమన్ బీయింగ్? హ్యూమన్ డైజెషన్ అంటే లివర్ నుంచి సెక్రెట్ అయ్యేది ఏంటి? బైల్ జ్యూస్. The bile juice secreted from liver, that's why the bile juice which is responsible for the digestion of the food materials. Okay, ఇది డైజెషన్కి మనకి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే వాట్ గుడ్ హ్యాబిట్స్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ద అవాయిడ్ హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అండి. ఇక్కడ మ్యాక్సిమము హైపర్ టెన్షన్ నుంచి అంటే హైపర్ టెన్షన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఇక్కడ ఏం హ్యాబిట్స్ ఉండాలి అంటే మీకు నార్మల్గా జస్ట్ దిస్ ఈజ్ అ వెరీ ఫెమిలియర్ క్వశ్చన్ టు అస్, మనకి బాగా తెలిసినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఎటువంటి అలవాట్లను కలిగి ఉండాలి? హైపర్ టెన్షన్ని మనము అవాయిడ్ చేయాలి అంటే దూరం చేసుకోవాలి అంటే చాలా రకాలైనటువంటి ఆన్సర్స్ మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్టయితే మనము ఆల్కహాల్ అవాయిడ్నెస్ అంటే ఆల్కహాల్ తాగడం అనేది అవాయిడ్ చేయాలి. అలాగే జస్ట్ ఆఫ్టర్ యూ వర్క్ హార్డ్ ఇట్స్ బెటర్ టు టేక్ రెస్ట్ సమ్ టైమ్. ఓకే, కొంత సమయం అంటే నువ్వు బాగా కష్టపడి పని చేసిన తర్వాత కొంత సమయం అనేది విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే మన బాడీ యాక్టివ్ స్టేజ్లోకి వస్తుందన్నమాట. ఓకే, అలాగే రిచ్ ఇన్ న్యూట్రిటిక్ ఫుడ్ మెటీరియల్స్ జస్ట్ వీ నీడ్ టు టేక్. మనము పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మ్యాక్సిమం మనకి ఇది చాలా అవసరం అవుతుందండి. ఓకే, ఇటువంటివి హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి లేదా అవాయిడ్ చేయడానికి మనము మంచి హ్యాబిట్స్ని ఎప్పుడైతే హ్యాబిట్స్ చేసుకుంటామో మనం ఈజీగా హైపర్ టెన్షన్ నుంచి రిలీవ్ అవుతాం. అలాగే మనకు టెన్షన్స్ లేకుండా ఫ్రీనెస్ మైండ్తో ఉండాలండి. ఓకే, అండ్ దట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద 27. నెక్స్ట్ వన్ 28th. రాజు అండ్ రాణి ఆర్ new married couple, they don't want to get the children for some time. What birth control methods will you suggest for them అన్నాడు.
అంటే వీళ్ళు రాజు రాణి అనేవాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట. దే డోంట్ వాంట్ గెట్ చిల్డ్రన్, వాళ్ళు పిల్లలు కొంతకాలం వద్దు అనుకున్నారు. కాబట్టి వాట్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ విల్ యూ సజెస్ట్, ఏం బర్త్ కంట్రోల్ మెథడ్స్ని ఫాలో అవ్వాలి అని అడిగాడండి క్వశ్చన్. దీంట్లో ఏం లేదండి, మామూలుగా మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే నార్మల్గా డయాఫ్రమ్స్ కానీ లేదా ప్రొడక్షన్స్ కానీ వాడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, 28th క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ ఏంటి అంటే యాక్చువల్లీ ప్రొటెక్షన్స్, కాండోమ్స్ అండ్ కాపర్ టీ మెథడ్, diaphragm. Okay, and next one contraceptive pills. Okay, and these are all the maximum methods to control birth methods to birth control. అంటే బర్త్ కంట్రోల్ చేయడానికి కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేటువంటివి ఇవి ఇలా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనము బర్త్ కంట్రోల్ చేయడానికి, అంటే చిల్డ్రన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇటువంటి మెథడ్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది అంటే రిజల్ట్స్ అనేటువంటివి ప్రాపర్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి న్యూ మ్యారీడ్ కపుల్ అనేవాళ్ళు బర్త్ కంట్రోల్ అంటే చిల్డ్రన్స్ మాకు కొంతకాలం వద్దు అనుకుంటే జస్ట్ యూ కెన్ యూజ్ సమ్ టిప్స్. ఓకే, అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ద 2 మార్క్స్. ఓకే, ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇవంతా కూడా మనకి 2 మార్కుల ప్రశ్నలు అండి. దీంట్లో ఎటువంటి సందేహాలున్నా మళ్ళీ మీరు మాకు కామెంట్లో పోస్ట్ చేసినట్టయితే మళ్ళీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉండాలి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది కానీ మీరు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.